సో మనం ప్రాజెక్ట్ని బిల్డ్ చేసినప్పుడు ప్రాజెక్ట్కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేసి ఒక లోకల్ రిపాజిటరీలో పెట్టుద్ది. ఓకే, సో ఆ ప్లేస్, ఆ లొకేషన్ అనేది కూడా డిస్కస్ చేస్తాము. సో మావెన్ డిపెండెన్సీస్ని డౌన్లోడ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ టు build the application. Okay, to download the dependencies and to build the application. సో మీరు మ్యూల్ 3లో చూసారంటే కంపల్సరీ మ్యావనైజ్డ్ ప్రాజెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వితౌట్ మ్యావెన్తో కూడా మనం ప్రాజెక్ట్ని బిల్డ్ చేయొచ్చు. బట్ మ్యూల్ 4లోకి వస్తే కంపల్సరీ మ్యావెన్ సపోర్టే తీసుకోవాలి. బై డిఫాల్ట్ ప్రాజెక్ట్స్ అన్ని మ్యావెన్ ప్రాజెక్ట్స్. ఓకే, సో నిన్న ఇంకో అదర్ టూల్ చూసాం కదా, పోస్ట్ మ్యాన్ టూల్. సో పోస్ట్ మ్యాన్ టూల్ అనేది ఏంటి? ఇట్స్ ఏ టెస్టింగ్ టూల్. సో ఈ టూల్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాము? ఏపీఐస్ని టెస్ట్ చేస్తున్నాము. సో ఏపీఐస్ ఆర్ నథింగ్ బట్ వెబ్ సర్వీసెస్. ఓకే, వెబ్ సర్వీసెస్ని టెస్ట్ చేస్తాము. ఏ టైప్ ఆఫ్ వెబ్ సర్వీసెస్? 2 టైప్స్ అనుకున్నాం కదా. దోస్ ఆర్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్, రెస్ట్ వెబ్ సర్వీసెస్ అండ్ సోప్ వెబ్ సర్వీసెస్. సో సోప్ వెబ్ సర్వీసెస్. సో పోస్ట్ మ్యాన్ యూజ్ చేసుకొని ఓన్లీ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని టెస్ట్ చేసుకోవచ్చు, బట్ సోప్ వెబ్ సర్వీసెస్ని టెస్ట్ చేయలేరు. సో సోప్ సర్వీసెస్ని టెస్ట్ చేయాలంటే యు ఆర్ హ్యావింగ్ సమ్ అదర్ టూల్ కాల్డ్ సోప్ యూఐ. ఓకే, సోప్ యూఐ అనేది కూడా టెస్టింగ్ టూలే. సో మీరే ఇక్కడ టెస్టింగ్ టూల్ కాబట్టి మీరేం డెవలప్మెంట్ ఏం చేయరు, ఓన్లీ మనం డెవలప్ చేసిన అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసుకునే టూల్స్. ఓకే, దిస్ ఈజ్ యూజ్ టు టెస్ట్ అవర్ సోప్ వెబ్ సర్వీసెస్. ఈ సోప్ యూఐ యూజ్ చేసుకొని వీ కెన్ ఆల్సో టెస్ట్ అవర్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ బోత్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అండ్ సోప్ వెబ్ సర్వీసెస్. ఓకే ఓకే, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా రోహిత్ కానీ, రవి కానీ, కాశీ కానీ? హలో. No. ఓకే, సో మీరు ఎనీపాయింట్ స్టూడియో కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇలా ఒక సింబల్ ఇలా వచ్చింది, వీళ్ళ ఐకాన్, ఎనీపాయింట్ స్టూడియో ఐకాన్ ఇలా ఉంటుంది. సో ఓకే, మీరు నుంచి డౌన్లోడ్ ఉండేది 30 days ట్రై అంటుంది, బట్ ఎనీపాయింట్ స్టూడియో అనేది ఏమి లైక్ ఎక్స్పైర్ ఏమీ అవ్వదు. ఓకే, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్న అప్పుడప్పుడు ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓపెన్ చేసి ఇప్పుడు ఎనీపాయింట్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇష్యూస్ అలా ఉండాలి అంటే ఇక్కడ ఎనీపాయింట్ స్టూడియోతో పాటు ఇంకోటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఫైల్ కనపడుతుంది కదా, దీన్ని INI ఫైల్ అంటారు. ఇక్కడ ప్రాపర్టీస్లో మీరు చూస్తే INI ఎక్స్టెన్షన్తో ఉంటుంది. ఓకే, సో ఈ ఫైల్ని ఎడిట్ విత్ Notepad++ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, 6 లైన్ కదా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన లోకల్ సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఆ పాత్ అనేది ఇవ్వచ్చు. ఇన్స్టాల్ చేసుకుంటూ ఏ పాత్లో అయితే ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ పాత్ అనేది ఇవ్వాలి. బట్ మీకు ఇందాక బిగినింగ్ ఆఫ్ ద సెషన్లో చెప్పా కదా, సో ఎనీపాయింట్ స్టూడియోతో పాటు జావా కూడా వచ్చింది. సో జావా వచ్చింది కాబట్టి ఆ జావాని అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఎక్స్ప్లిసిట్గా డౌన్లోడ్ చేసుకొని ఆ పాత్ అనేది మనం సెట్ చేయాలి. రాకేష్, మీ వాయిస్ చాలా కట్ అవుతుంది. సో మనకి జావా వచ్చింది. హలో రోహిత్, మీకు కూడా బ్రేక్ అవుతుందా రోహిత్? హలో రాకేష్, మీ వాయిస్ లో అవుతుంది, బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు. ఓకే ఒక్క నిమిషం.
ఓకే, ఇప్పుడు ఒకవేళ బ్రేక్ అవుతే ఈసారి నేను వేరే నెట్వర్క్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తే చెప్పండి. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియరే ఉంది కదా. ఎనీ పాయింట్ స్టూడియో, మ్యావెన్, పోస్ట్ మ్యాన్, సోప్ యూఏ అంతా క్లియరే ఉంది కదా. ఈ ఐఎన్ఐ గురించి డిస్కస్ చేసేటప్పుడు మీకు కదా. ఈ ఎన్ఐ ఫైల్ మనం జావా ప్రాక్టికల్ చేసుకుంటే మన సిస్టమ్ లో ఆ పాత్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ జేడీకే పాత్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో జేడీకే అంటే నథింగ్ బట్ మనము ఒక జావా అప్లికేషన్ ని డెవలప్ చేయాలంటే ప్రీ రిక్విజిట్ గా మనకి ఒక జేడీకే ఉంటుంది. సో ఆ జేడీకేలో ఎంబెడెడ్ గా జేఆర్ఈ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ది జేడీకే అనుకుంటే ఇది లోపలిది జేఆర్ఈ. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. జేడీకే, దిస్ ఈజ్ జేఆర్ఈ. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఇంజిన్ ఎన్విరాన్మెంట్ అని అనొచ్చు. ఓకే, దిస్ ఇస్ మినిమం బేసిక్ థింగ్. అండ్ ఆల్సో ఐఎన్ఐ ఫైల్లో ఇంకా మీరు చూడాల్సింది ఏంటంటే 12th లైన్ అండ్ 13th లైన్ ఉంది కదా. సో ఇదేంటంటే ర్యామ్ సైజ్. సో ఇప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుందంటే ర్యామ్లో కాస్త స్పేస్ తీసుకుంటుంది కదా. సో ర్యామ్ మెమొరీ, సో 512 MB అనేది, సో ఒక ఎనీ పాయింట్ స్టూడియోని మీరు రన్ చేసేటప్పుడు 512 MB రిజర్వ్డ్ ఉంటుంది. ఓకే, మాక్సిమమ్ ఎంత తీసుకోగలదంటే 1024 MB. ఓకే, ఒకవేళ మీ సిస్టంలో ఎనీ పాయింట్ స్టూడియో స్లోగా ఉంది అంటే యూ కెన్ ఇంక్రీజ్ ద మెమొరీ బై గోయింగ్ టు ద INI file. INI file is nothing but your configuration file. Okay, these are the minimum basic things you need to aware before working on any point studio. INI file and we path ఇక్కడ ఇచ్చేసాం. Okay, okay, సో ఎనీ పాయింట్ స్టూడియో అని ఇంకోటి చెప్పా కదా, ప్లగ్ఇన్స్. సో మనకి చెప్పాను ఈ త్రీ సాఫ్ట్వేర్స్ యాజ్ ఏ ప్లగ్ఇన్ లాగా వచ్చాను కదా. మ్యావెన్, ఎనీ పాయింట్, సారీ మ్యూల్స్ అండ్ జావా మ్యావెన్ ఉంటుంది కదా. ఇవన్నీ ప్లగ్ఇన్స్ లాగా వస్తాయన్న కదా. సో దాని పాత్ అనేది ఇక్కడ ఎనీ పాయింట్ స్టూడియోలో డౌన్లోడ్ చేసుకుంటే ప్లగ్ఇన్ ఫోల్డర్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్స్ అనే ఫోల్డర్ లోపల మీకు ఇక్కడ చూసి కదా టూలింగ్ డికే అనేది, ఇది నథింగ్ బట్ యువర్ జావా సాఫ్ట్వేర్. ఓకే, ఇంకో సాఫ్ట్వేర్ ఏంటన్నాను, సో మ్యావెన్ అండ్ జేడీకే. సిమిలర్లీ మ్యూల్ ప్లగ్ఇన్ కూడా వచ్చింది. సో మ్యూల్ ప్లగ్ఇన్ అంటే ఇక్కడ ORG, ఓకే, ఈ పాత్లోనే ఉంటుంది. ఈ పాత్లో ORG మ్యూల్ సర్వర్. సో సర్వర్ కూడా ఒక ప్లగిన్ లాగా అనేది వస్తుంది. ఓకే, సో యాక్చువల్గా రియల్ టైంలో చూసారంటే ప్రతి ఒక టీంలో ఒక 5 members ఉన్నారంటే 5 membersలో డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఎనీ పాయింట్ స్టూడియో అనేది ఉంటుంది. బట్ ఫైనల్గా మనం డెవలప్ చేసిన ఒక అప్లికేషన్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం కదా. సో ఆ సర్వర్ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ సర్వర్ ఏంటి మనకు వచ్చింది, ఎంబెడెడ్ అయి ఉంది అంటే ఎనీ పాయింట్ స్టూడియోలో ఉంది ఈ అనేది. బట్ రియల్ టైంలో అంటే రియల్ అప్లికేషన్స్ వర్క్ అయ్యేటప్పుడు ఎలా చేస్తారంటే సర్వర్ని సపరేట్గా డౌన్లోడ్ చేసుకుంటారు. సో సర్వర్ని సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే యూ కెన్ గో టు ద సైట్ మ్యూల్ స్టాండ్ అలోన్, మ్యూల్ అండ్ సర్వర్ స్టాండ్ అలోన్ డౌన్లోడ్. స్టాండ్ అలోన్ సర్వర్ అంటే మీరు సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎనీ పాయింట్ స్టూడియో సపరేట్ సాఫ్ట్వేర్ లాగా వస్తుంది, సర్వర్ కూడా సపరేట్ సాఫ్ట్వేర్ లాగా వస్తుంది. సో ఆ సర్వర్లో మనం యాప్స్ అనే ఫోల్డర్ లోపల మన అప్లికేషన్ని ప్లేస్ చేస్తాము. అది ఎలానో తర్వాత మనము చూద్దాము. ఓకే, ఓకే, ఫైన్. సో ఫస్ట్ టైం మీరు డౌన్లోడ్ చేసుకున్నాక జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మీకు లొకేషన్ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఇలా వస్తాయి సెటప్ అంతా వచ్చి. స్టూడియో అప్లికేషన్ ఉంది కదా .exe ఫైల్, దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వాలి.
సో లేటెస్ట్ వర్షన్ ఎనీపాయింట్ స్టూడియో 7.9 అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ వర్క్ స్పేస్ అంటే ఫోల్డర్ లొకేషన్, మీ ప్రాజెక్ట్స్ అన్ని స్టోర్ అయ్యే లొకేషన్. సో మీరు ఎనీపాయింట్ స్టూడియో లోపల ఇంకా ఈ వర్క్ స్పేస్ తో ఎంటర్ అయినాక ఏదో ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఏ లొకేషన్ లో స్టోర్ అవుతాయి, ఈ లొకేషన్ లో స్టోర్ అవుతాయి, నేను ఇచ్చిన పాత్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఇక్కడ నేను ఈ పాత్ అనేది లేదు. సో ఇప్పుడు నేను ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తే ఓకే అని కొడితే, లాంచ్ అని కొట్టిన వెంటనే ఇక్కడ ఏమవుతుందో చూడండి. చూసారా, ఇవి డాట్ మెటాడేటా అండ్ డాట్ మ్యూల్, ఈ రెండు ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేస్తా ఉంది. సో ప్రతి వర్క్ స్పేస్ లో ఈ 2 ఫోల్డర్స్ అనేది ఉంటాయి, డాట్ మ్యూల్ అండ్ డాట్ మెటాడేటా. సో అది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఎనీపాయింట్ స్టూడియో క్రియేట్ చేస్తుంది ఈ 2 ఫోల్డర్స్ ని. సో మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు చాలా పాపప్స్ వస్తాయి. సో అవి మనము ఏ టైం వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం ఇన్ డీటెయిల్గా. బేసిక్గా కొన్ని విండోస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. ఈ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్లో మీ ప్రాజెక్ట్స్ అన్ని చూడొచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇక్కడ షో వ్యూ. కొన్ని విండోస్ కనపడపోతే షో వ్యూలోకి వెళ్ళి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు కన్సోల్. సో ఈ కన్సోల్ విండోలో ఏమవుతుందంటే, మీరు అప్లికేషన్స్ రన్ చేస్తారు కదా, రన్ చేసినప్పుడు లాగ్స్ అన్ని ఈ కన్సోల్లో ప్రింట్ అవుతాయి. ఓకే, సో అప్లికేషన్ యొక్క స్టేటస్ మొత్తము ఈ కన్సోల్ విండో నుంచి చూసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ అనదర్ విండో. సో మ్యూల్ ప్యాలెట్. సో మనం అప్లికేషన్ని డెవలప్ చేయాలి అంటే కొన్ని కాంపోనెంట్స్ అవసరం వస్తాయి కదా, ఆ కాంపోనెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ప్యాలెట్లో ఉంటాయి. సో దిస్ 3 windows are main important windows to work on Anypine Studio. సో అనదర్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ గ్రే కలర్ ఉంది కదా, దీన్ని క్యాన్వాస్ అంటారు. సో ఆ క్యాన్వాస్ మీద మనము ఫ్లోస్ ని డిజైన్ చేస్తాము. సో మనం మ్యూల్ అప్లికేషన్ అంటే నథింగ్ బట్ మనం ఏం చేస్తాము? ఫ్లోస్ ని బిల్డ్ చేస్తాము. అదే ఒక జావా ప్రోగ్రామ్ తీసుకున్నారనుకోండి, జావా ప్రోగ్రామ్ లో మీరు ఏం చేస్తారు? ఒక క్లాస్ ఉంటుంది, క్లాస్ లో ఏముంటాయి? మెథడ్స్ ఉంటాయి కదా. అలానే మన అప్లికేషన్ తీసుకుంటే, మన అప్లికేషన్ లో ఏముంటే మనము అంతా బిల్డ్ చేసేదంతా ఏంటి? ఫ్లోస్ ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే, ఇక్కడ మనం ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ వేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ క్రియేట్ మ్యూల్ ప్రాజెక్ట్ అనొచ్చు, అండ్ నథింగ్ ఇక్కడికి వెళ్ళైనా మ్యూల్ ప్రాజెక్ట్ అనొచ్చు. ఈ నావిగేషన్ ఫైల్లోకి వెళ్ళి న్యూ అని మ్యూల్ ప్రాజెక్ట్ అయినా అనొచ్చు. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం స్టూడియో డౌన్లోడ్ చేసుకున్నాక బై డిఫాల్ట్ సమ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఆ ప్రిఫరెన్సెస్ ని మనం కావాలంటే ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ విండోలోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ అని సెలెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ మనము డిస్కస్ చేసిన ప్రకారము 3 ప్లగిన్స్ అనేది వస్తాయని చెప్పా కదా. సో ఇవి బేసిక్ థింగ్స్ అని రిపీట్ గా చెప్తున్నాను, ఇంకా నెక్స్ట్ నుంచి చెప్పను. సో ఈ జావా, మ్యావెన్, మ్యూల్ సర్వరు, ఇవన్నీ ఇక్కడ మీరు కావాలంటే ఇన్బిల్ట్ వచ్చినాయి, అంటే బండిల్ అయ్యి వచ్చి ఉంటాయి. వాటిని మీ ఎక్స్టర్నల్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మ్యావెన్ చూద్దాము. ఓకే, సో ఇక్కడ ప్రిఫరెన్సెస్ లో మ్యావెన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి. సో నా మ్యావెన్ వర్షన్ ఏంటి? మ్యావెన్ 3.6. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ అయిందంటే సో ఇట్ ఈస్ యూజింగ్ ఎంబెడెడ్ మ్యావెన్. ఓకే, సో నిన్న క్లాస్లో డిస్కస్ చేసిన ప్రకారము మ్యావెన్ చెప్పినా కదా, సో డిపెండెన్సెస్ ని డౌన్లోడ్ చేస్తుంది అని చెప్పా కదా. సో డిపెండెన్సెస్ ని డౌన్లోడ్ చేసి ఒక లొకేషన్ లో ప్లేస్ చేస్తుంది. ఆ ప్లేస్ పేరేంటి? రిపాజిటరీ. ఓకే, సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్నా కదా, టెస్ట్ ఎంబెడెడ్ది యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ అపాచీ మ్యావెన్ టెస్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఒకవేళ మీరు కానీ డౌన్లోడ్ చేసుకుంటే, ఇక్కడ మీరు ఈ చెక్ బాక్స్ అన్సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాత్ ఇవ్వాలి. ఇన్స్టాల్ చేసుకున్న పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో నిన్న చెప్పిన ప్రకారము ఇది మ్యావెన్ అయితే, ఓకే, ఇది మన సిస్టమ్ అనుకుంటే, ఇది మన కంప్యూటర్ అనుకుంటే, మ్యావెన్ సైట్ అనుకోండి. సో మ్యావెన్ సైట్ వాళ్ళు ఏం చేస్తారు? డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్టోర్ చేసుకుంటారు అన్న కదా, అవన్నిటిని ఏమంటారు? ఆర్టిఫాక్ట్స్ అంటారు అన్న కదా. సో గూగుల్కి సంబంధించినవి ఒక దగ్గర, అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించినవి
ఒక దగ్గర. సో ఇట్లా ప్రతి కంపెనీకి సంబంధించినవన్నీ వాళ్ళు ఒక ప్లేస్ లో రిజర్వ్ చేసుకుంటారని చెప్పా కదా. సో ఇది ఈ బాక్స్ అనేది ఈ- ఇది మన సిస్టమ్ అనుకోండి. సో ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ ని డెవలప్ చేసినాక బిల్డ్ అని చేస్తే, సో మావెన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ డౌన్లోడ్ ద ఫైల్స్ ఫ్రమ్ మావెన్ సైట్. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ప్లేస్ చేసేస్తుంది. ఓకే. సో సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మన లోకల్ కంప్యూటర్లో ప్లేస్ చేస్తుంది. సో ఇది ఏంటి, మావెన్ ఈజ్ నథింగ్ బట్ ఏ వన్ రిపాజిటరీ. ఓకే, ఇది మన లోకల్ రిపాజిటరీ. దిస్ ఈజ్ అవర్ లోకల్ కంప్యూటర్. ఓకే. సో ఈ కంప్యూటర్లో ఏం చేస్తుంది, ఆ జార్స్ అన్నిటిని, ఆ సాఫ్ట్వేర్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసి ఒక ప్లేస్లో స్టోర్ చేస్తుంది అన్నాను కదా. ఏ ఫోల్డర్ అంటే .m2 అనే ఫోల్డర్లో స్టోర్ చేస్తుంది. ఓకే. ఇక్కడ .m2 ఫోల్డర్ అనేది ఇన్ జనరల్గా కామన్గా ఉంటుంది. ఎవరి సిస్టంలో అయినా సి డ్రైవ్లోకి వెళ్ళి యూజర్స్, సో యూజర్స్లో .m2 అనేది ఉంటుంది. M2లో రిపాజిటరీలో ఉంటుంది. సో ఇలా మన ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. .m2 అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యింది. రిపాజిటరీ అనే ఫోల్డర్లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని, మన జార్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. సో ప్రాజెక్ట్కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేసి ఈ ఫోల్డర్లో ప్లేస్ చేస్తుంది. ఓకే. సో మీరు ఒక కంపెనీలోకి, కొత్త ఆర్గనైజేషన్లోకి వెళ్తే, సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సెట్టింగ్స్ ఇస్తారు. ఆ సెట్టింగ్స్ అన్నిటిని మనము కాన్ఫిగర్ చేసుకోవాలి. లైక్ ఈ M2 రిపాజిటరీ పాత్, ఇంకోటి settings.xml, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓవర్వ్యూగా చెప్పడానికి కోసం చెప్తున్నాను. మీ లోకల్ డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మీ లోకల్ రిపాజిటరీలో ప్లేస్ చేస్తుంది. సో ఇది నథింగ్ బట్ లోకల్ రిపాజిటరీ అంటాం. ఓకే. సో నెక్స్ట్ మ్యాప్ని చూసాం కదా. నెక్స్ట్ జావా. సిమిలర్లీ జావా కూడా ఉంటుంది కదా. సో జావా అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది కదా, ఎనీపాయింట్ స్టూడియోతో పాటు వచ్చింది అని చెప్పా కదా. ఇక్కడ మీరు చూస్తే ఇన్స్టాల్డ్ జార్స్లో ఉంటుంది. ఇన్స్టాల్డ్ జార్స్. ఓకే. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక ప్లగిన్ లాగా వచ్చింది అని చెప్పా కదా. ఇక్కడ కొంతమంది సిస్టమ్స్లో ఏం చేస్తారంటే ఈ ప్లగిన్ని యూజ్ చేసుకోకుండా సపరేట్గా వాళ్ళ సిస్టంలో జావా ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు కదా, ఆ పాత్ అనేది ఇస్తారు ఇక్కడ. ఓకే. ఇవి జావా అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, సర్వర్స్. ఇక్కడ మీరు కావాలంటే కొత్త సర్వర్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లోకల్ సిస్టంలో ఏవైతే ఉన్నాయో అవి కాకుండా, ఎనీపాయింట్ స్టూడియోతో పాటు వచ్చిన సాఫ్ట్వేర్స్ కాకుండా, అంటే ప్లగిన్స్ కాకుండా సపరేట్గా ఏమైనా ప్లగిన్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాఫ్ట్వేర్ అంటాం కదా, నథింగ్ బట్ ఏ ప్లగిన్ లాగా. సో కొత్తగా ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి మనం డౌన్లోడ్ కాదు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ బేసిక్ థింగ్స్, ఒక డెవలపర్కి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవంతా. ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్ ఇట్లంతా. సో ఒక ప్రతి ఎనీపాయింట్ స్టూడియోలో మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సర్వర్ వచ్చింది కదా, ఆ సర్వర్ కాకుండా ఎక్స్టర్నల్ కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మ్యూల్ సర్వర్నే నథింగ్ బట్ మ్యూల్ రన్ టైమ్ అంటారు. సో ఈ రెండు సేమ్ వర్డ్స్, మ్యూల్ రన్ టైమ్ అన్నా మ్యూల్ సర్వర్ అన్నా ఇవి సేమ్ వర్డ్స్. సో నా ఎనీపాయింట్ స్టూడియో 7.8తో 4.3 వచ్చింది. ఎర్లియర్ వర్షన్స్ మీరు ఎనీపాయింట్ స్టూడియో 7 డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, 7.0 డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మీకు వచ్చే సర్వర్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. మ్యూల్ రన్ టైమ్ ఇంజిన్ 3.9 అలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఒక సింపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ మ్యూచువల్ ప్రాజెక్ట్ అంటున్నాను. సో ఈ ఎనీపాయింట్ స్టూడియో అనేది ఏంటి, ఒక సాఫ్ట్వేర్ అని చెప్పా కదా. ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ మీద బిల్డ్ చేసింది. సో ఎక్లిప్స్ లో ఏవైతే మనకి షార్ట్ కట్స్ ఉంటాయో ఆ షార్ట్ కట్స్ అన్ని వర్క్ అవుతాయి. ఓకే. సో ఇది ఎనీపాయింట్ స్టూడియో అనుకుంటే ఇది ఎక్లిప్స్ ఇంటర్నల్ గా ఉన్నది. ఎక్లిప్స్ ఇది పైన సాఫ్ట్వేర్.
ఎనీపాయింట్ స్టూడియో. ఓకే, సో ఈ ఎక్లిప్స్ మీద బిల్డ్ చేశారు దీన్ని. ఓకే, ఎక్లిప్స్ ఐడిపి మీద ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏంటంటే సమ్ క్యాపిటల్ లెటర్స్ ఉండొద్దు, నెంబర్స్ ఉండకూడదు, అట్లా కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటాయి. సో ఫస్ట్ది కాబట్టి నేను నా ప్రాజెక్ట్ హెచ్టిటిపి డెమో. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, రన్ టైమ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే సర్వర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇందాక చెప్పా కదా, మీ ఎనీపాయింట్ స్టూడియోతో పాటు మీరు చాలా సర్వర్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నాకు బై డిఫాల్ట్ ఉంది, సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ప్రాజెక్ట్ ఏ లొకేషన్ లో స్టోర్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, యూజ్ డిఫాల్ట్ లొకేషన్ ఉంది కదా. సో నేను ఫస్ట్ ఎనీపాయింట్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు వర్క్ స్పేస్ పాత్ ఇచ్చా కదా, ఆ వర్క్ స్పేస్ ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది ప్రాజెక్ట్ అంతా. ఓకే, సో నేను క్లిక్ చేసి ఫినిష్ అనుకుంటున్నా వెంటనే. సో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు కాబట్టి చూడండి, సో ఈ వర్క్ స్పేస్ లో నాకు ఈ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది, నా ప్రాజెక్ట్ నేమ్ తో క్రియేట్ అయ్యింది. ఈ ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ ఇది మావెన్ ప్రాజెక్ట్స్ కదా. సో మావెన్ ప్రాజెక్ట్స్ అంటే కొన్ని డిపెండెన్సీస్ అవన్నీ డౌన్లోడ్ అవుతాయి. సో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ మనము ఇక్కడ చూసారంటే ఈ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్లో ఇక్కడ మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో సో ఏ ప్రాజెక్ట్ అయినా మావెన్ ప్రాజెక్ట్స్ అంటే ఇదే స్ట్రక్చర్లో ఉంటుంది, ఎస్ఆర్సి. ఓకే, ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ ఏం చెప్తున్నానంటే, ఇవి జనరిక్ స్టాండర్డ్స్ లాగా ఇట్లా ఇదే స్ట్రక్చర్లో ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అయినా, మావెన్ ప్రాజెక్ట్ అయినా. సో మనం ఇంటర్నల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే సమ్ ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేస్తుంది, ఒక్కొక్క ఫోల్డర్ పర్పస్ ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే, దానికన్నా ముందు మనం ప్యాలెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఏముంది, ఫేవరెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫేవరెట్స్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ సెక్షన్ ఫేవరెట్స్ అంటాము. సో మనకు కావాల్సినవి మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వద్దు అంటే ఇక్కడ మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో నాకు డేటాబేస్ కనెక్టర్ ఉంది, సో డేటాబేస్ కనెక్టర్ నేను ఫేవరెట్ లోకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ మనం యాడ్ మాడ్యూల్స్ లోకి వెళ్ళి డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ ని ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఫేవరెట్స్ లోకి యాడ్ అయ్యింది. సో ప్రతిసారి సెర్చ్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ ఎ ప్యాలెట్ విండో. ఓకే, ఏవైతే మనము ఫేవరెట్స్ యాడ్ చేస్తామో అవన్నీ ఏమైంది, ఈ ప్రాజెక్ట్ కి డిపెండెన్సీస్ లాగా యాడ్ అవుతాయి. మీరు ఏవైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారో అవన్నీ pom.xml లో డిపెండెన్సీ యాడ్ అవుద్ది. ఇక్కడ డిపెండెన్సీ అని ఉంటుంది చూడండి. సో ఇవి డిపెండెన్సీ లాగా యాడ్ అవుద్ది ఏవైతే ఉంటాయి. సో పామ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. మీ కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా ఒక ఆబ్జెక్ట్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని ఇక్కడ చూడవచ్చు షార్ట్ లో. ఓకే, సో ఇది నిన్న డిస్కస్ చేశాం కదా. సో గ్రూప్ ఐడి అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్ నేమ్. మన ప్రాజెక్ట్ ని నథింగ్ బట్ ఆర్టిఫాక్ట్ అంటారు. సో మనము బిల్డ్ చేసినాక అవుట్పుట్ వచ్చింది కదా, ఆ అవుట్పుట్ ని ఏ టైప్ అని చెప్తున్నామంటే మ్యూల్ అప్లికేషన్. సో మ్యూల్ 4 లో ఏదైనా ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తే మనకు వచ్చే టార్గెట్ ఫోల్డర్ లో ఏం ప్లేస్ అయ్యిద్ది, జార్ ఫైల్ అనేది ప్లేస్ అయ్యిద్ది. ఓకే, అదే మ్యూల్ 3 లో, అదే మీరు మ్యూల్ 3 మీద వర్క్ చేశారంటే ఇట్ కుడ్ బి ఎయిదర్ జిప్ ఫైల్ ఆర్ జార్ ఫైల్. సో మనకి 3లో అయితే ఆప్షన్ ఉంది, ఎయిదర్ యూ కెన్ గో విత్ మావెన్ ప్రాజెక్ట్ ఆర్ నార్మల్ ప్రాజెక్ట్ అని. బట్ 4లో అదంతా తీసి ఒకటే ఇచ్చేసాడు. సో ఇది ఏంటంటే డిప్లాయబుల్ ఆర్కైవ్ ఫైల్ అంటాం, జార్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది అవుట్పుట్. ఓకే, సో నేను సింపుల్ నా యూజ్ కేసు ఒకటి చెప్తాను. ఐ వాంట్ టు డెవలప్ వన్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఆ అప్లికేషన్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, హెచ్టిటిపి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయాలి. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయడానికి మనకి మ్యూల్ లో ఒక కాంపోనెంట్ ని ఇచ్చాడు.
ఓకే, ఆ కాంపోనెంట్ని యూజ్ చేస్తాము. ఓకే, సో నేను రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక లైక్ ఏ లిజనర్ని యూజ్ చేసుకున్నాను. ఓకే, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన దాని తర్వాత సమ్ రెస్పాన్స్, ఒక డమ్మీ రెస్పాన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో డమ్మీ రెస్పాన్స్ ఇవ్వడం కోసం నేను ఒక కాంపోనెంట్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ అన్ అప్లికేషన్ టు యాక్సెప్ట్ HTTP రిక్వెస్ట్ అండ్ సెండ్ అండ్ సమ్ డిఫాల్ట్ రెస్పాన్స్, ఒక డమ్మీ రెస్పాన్స్ని ఇవ్వాలనుకుంటున్నాను. సిన్స్ ఇట్ ఈస్ HTTP అప్లికేషన్ కదా, సో ప్రతి అప్లికేషన్ మన సిస్టంలో రన్ అవుతుంది అంటే ఏమవుతుంది, ప్రతి అప్లికేషన్ మన సిస్టంలో రన్ అవుతుంది అంటే కంపల్సరీ ఒక కదా. సో ఈ కాంపోనెంట్ని మనము కాన్ఫిగర్ చేయాలి. సో పోర్ట్ మీద రన్ అవుద్ది కాబట్టి ఆ పోర్ట్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి. సో నా అప్లికేషన్ అనేది నా లోకల్ సిస్టంలోనే రన్ అవుతుంది కదా. సో ఫైనల్గా మనము డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని ఎక్కడ ప్లేస్ చేస్తాము, సర్వర్లో ప్లేస్ చేస్తాం కదా. సో సర్వర్లో ప్లేస్ చేయాలి అంటే ఆ పాత్ ఇవ్వాలి కదా. సిన్స్ నా సిస్టంలోనే డెవలప్ చేస్తున్నాను కాబట్టి సర్వర్ పాత్ నథింగ్ బట్ నా లోకల్ హోస్ట్. ఓకే, సో నా అప్లికేషన్ అనేది ఒక పాత్ మీద రన్ అవుద్ది, ఆ పాత్ లొకేషన్ ఇవ్వాలి. పాత్ లొకేషన్ మీరు ఏ అప్లికేషన్ ఇంటర్నెట్ లో ఏ అప్లికేషన్ చూసినా ఈ 3 థింగ్స్ అనేది కామన్. సో పోర్ట్ నెంబర్, లోకల్ హోస్ట్ అంటే నథింగ్ బట్ సర్వర్ ఇన్ఫర్మేషన్ అండ్ పాత్ ఇన్ఫర్మేషన్, ఏ పాత్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను google.com/search ఓపెన్ చేశాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై సర్వర్ డీటెయిల్స్, ఆ సర్వర్ నేమ్. దాని తర్వాత ఉండే పాత్ అంతా రిసోర్స్ పాత్ అంటాము. సో సిన్స్ ఇట్స్ ఏ HTTP సర్వీస్ కాబట్టి నేను ఎక్స్ప్లిసిట్ గా పోర్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో HTTPS కాబట్టి 443 పోర్ట్ నెంబర్ మీద రన్ అవుద్ది. ఓకే, ఇది నా మ్యూల్ అప్లికేషన్. సో రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయడం కోసము మ్యూల్సాఫ్ట్ వాళ్ళు ఒక కాంపోనెంట్ ఇచ్చారు. ఓకే, సో ఆ కాంపోనెంట్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. క్రియేట్ చేసా అంటే ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే దానికి సంబంధించిన ఒక డిఫాల్ట్ XML అనేది జనరేట్ అయింది. సో ఆ XML నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటాము. సో ఏదైనా మనం కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నామంటే కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, అవి మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఆ XML ఫైల్ని వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కాన్ఫిగరేషన్ ఫైల్ అంటున్నాము. సో బై డిఫాల్ట్ గా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఇందాక బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ లో చెప్పా కదా, మనం మెయిన్ గా మనము వర్క్ చేసేది ఏంటి, ఫ్లోస్ ని అన్ని కన్స్ట్రక్ట్ చేయడం. ఆ ఫ్లోస్ అన్ని ఏ ఫోల్డర్ లో ఉంటాయి, మ్యూల్ అనే ఫోల్డర్ లోపల ఉంటాయి. ఓకే, నెక్స్ట్ SRC మెయిన్ జావా. సో ఈ ఫోల్డర్ లో ఏముంటాయి, జావా ఫోల్డర్ లో ఏముంటాయి, ఆల్మోస్ట్ మనకి మ్యూల్సాఫ్ట్ అన్ని ఫంక్షనాలిటీస్ ని అచీవ్ చేయడానికి కాంపోనెంట్స్ ని సమ్ అదర్ లాంగ్వేజ్ తో మనము అచీవ్ చేయొచ్చు. డేటా వ్యూ లాంగ్వేజ్ తో అలా అచీవ్ చేయొచ్చు మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ మొత్తము. బట్ సమ్ అదర్ సిస్టమ్స్ కి యాక్చువల్గా ఏదైనా సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలంటే ఆ సిస్టమ్ కి సంబంధించిన కనెక్టర్ అనేది మనకి ప్లేస్ అవుద్ది. ట్విట్టర్ అనేది ఒక అప్లికేషన్, ట్విట్టర్ అప్లికేషన్ కి కనెక్ట్ అవ్వడానికి మనకి ఏమి మ్యూల్సాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, ఏ కనెక్టర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అప్పుడు మనం ఏం చేస్తాము, కస్టమ్ జావా కోడ్ రాసుకుంటాం కదా, ఆ జావా కోడ్ అంతా ఎక్కడ ప్లేస్ చేస్తాము, ఈ ఫోల్డర్ లో రాస్తాము. ఈ SRC మెయిన్ జావా ఫోల్డర్ లో మనం క్లాసెస్ ని క్రియేట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ SRC మెయిన్ రిసోర్సెస్. ఈ ఫోల్డర్ లో ఏముంటాయి, మన ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్. సో ఒక సర్వర్ ని కనెక్ట్ అవ్వాలంటే ఆ సర్వర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కదా, అవన్నీ ఒక ఫైల్లో చేస్తాము. సో నథింగ్ బట్టి ఆ ఫైల్ ఉంటాయి కదా, ఆ ఫైల్ అంతా రిసోర్స్ ఫోల్డర్ లో ప్లేస్ చేస్తాము. ఓకే, ఫర్ సపోజ్ మనము డెవలప్ చేసే మ్యూల్ ప్రాజెక్ట్ రామెల్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటే రామెల్ స్పెసిఫికేషన్స్ అంతా ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ ప్లేస్ చేస్తాము, ఈ ఫోల్డర్ లోనే ప్లేస్ చేస్తాము, రిసోర్స్ అనే ఫోల్డర్ లో ప్లేస్ చేస్తాము. సో రిసోర్స్ ఫోల్డర్ లో డిఫాల్ట్ గా మావెన్ ప్రాజెక్ట్ ఏం చేసింది, API అనే ఫోల్డర్ ని కూడా క్రియేట్ చేసింది. ఈ API అనే ఫోల్డర్ లోపల మన స్పెసిఫికేషన్స్ ఇస్తాం. సో ఇది అంతా మావెన్ అనేది ప్రాజెక్ట్ అనేది లాగింగ్ కోసం ఉంటుంది కదా. సో మనం కన్సోల్ విండోలో లాగ్స్ అనేది చూస్తామని చెప్పా కదా, ఆ లాగ్ ఇన్ఫర్మేషన్స్ మొత్తము కాన్ఫిగర్ చేసుకోవడానికి log4j ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మీరు చూస్తే లాగర్ అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో దాన్ని ఎలా డైనమిక్ గా రన్ చేయాలో
అనేది ఇక్కడ మనం ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని చేయొచ్చు. సో ఇది XML ఫైల్ కాబట్టి దీనికి 2 మోడ్స్ ఉంటాయి. సో యూ కెన్ ఓపెన్ విత్ డిజైన్ ఆర్ సోర్స్. సో సోర్స్ లో చేస్తే మనకి XML అంతా కనపడుద్ది. ఓకే, సో ఓన్లీ కన్సోల్ విండోలో కనపడుతున్నాయి. బట్ నేనేం చేస్తున్నా అంటే నా అప్లికేషన్ కి సంబంధించిన లాక్స్ అన్ని సమ్ అదర్ అప్లికేషన్ లో కూడా మూవ్ చేయాలనుకుంటున్నాం. రీసెంట్లీ స్ప్లంక్ అనేది బాగా యూజ్ చేస్తా ఉన్నారు. సో నా లాక్స్ అన్ని డైరెక్ట్ గా స్ప్లంక్ లోకి పోస్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో స్ప్లంక్ కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ ఇచ్చేస్తారు. ఓకే, సిమిలర్లీ SRC టెస్ట్ జావా. సో మీరు రాసిన కోడ్ ఉంటుంది కదా జావా కోడ్ కి, ఇట్లా రాయాలి అంటే ఈ ఫోల్డర్ లో రాసేస్తాము. ఓకే, దానికి సంబంధించిన ప్రాపర్టీ ఫైల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అంటే టెస్టింగ్ కోసం సమ్ ప్రాపర్టీ ఫైల్స్ మెయింటైన్ చేస్తాం కదా, అవన్నీ రిసోర్స్ ఫోల్డర్ లో ఉంటాయి. ఓకే, సో మన డెవలప్ చేసేది మియోల్ అప్లికేషన్ కదా, ఆ ఫ్లోస్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదా అని మనం సపరేట్ గా చెక్ చేసుకోవడానికి, యూనిట్ టెస్టింగ్ చేసుకోవడానికి వీడు ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చాడు, MUnit ఫ్రేమ్వర్క్ అని. సో ఈ MUnit ఫ్రేమ్వర్క్ తో మనం ఫ్లోస్ ని చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైల్ ఆర్ నాట్ గివింగ్ ఇంటూ సమ్ సర్వర్ ప్రొడక్షన్ లోకి కానీ UAT లో కానీ వెళ్ళేటప్పుడు. సో ఈ ఫ్లోస్ ద్వారా ఇక్కడ ఈ MUnits ద్వారా మన ఫ్లోస్ ని టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాని నెక్స్ట్ ఏంటంటే మనం ప్రాజెక్ట్ కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని ఉంటాయి. సో ప్రతి డిపెండెన్సీకి ఒక వర్షన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, పక్కనే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ప్రాజెక్ట్ నాకు ఏ సర్వర్ మీద వర్క్ అవుతుందో ఆ సర్వర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసారంటే మ్యూల్ సర్వర్ 4.3 సో ఈ అంటే ఎడిషన్. మనకి మ్యూల్ అనేది ఫ్రీనా లేకపోతే లైసెన్స్డ్ అనేది ఎట్లా చెప్తామంటే దీన్ని బేస్ చేసుకొని, ఫ్రీది అంటే కమర్షియల్ ఎడిషన్ అంటాం, CE అని వచ్చింది. EE అంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో వీళ్ళు మ్యూల్ సాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డెవలప్ చేసుకోవడానికి అన్ని ఫ్రీ ఇస్తున్నారు. బట్ మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ఉంటుంది కదా, అది సర్వర్లో ప్లేస్ చేయాలి కదా, ఆ సర్వర్లో ప్లేస్ చేస్తే మనకి ఒక రిస్ట్రిక్షన్ అనేది పెడుతున్నాడు. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అంటే స్టాండ్ అలోన్ సర్వర్, నేను బిగినింగ్ చెప్పాను, యూ కెన్ ఇన్స్టాల్ మైక్రోసాఫ్ట్ సెపరేట్ గా మ్యూల్ స్టాండ్ అలోన్ రన్ టైమ్ సర్వర్ ని చేసుకోవచ్చు. అదేంటంటే స్టాండ్ అలోన్ సర్వర్ అనేది 30 డేసే. సో 30 డేస్ అయిపోయిన దాని తర్వాత మీరు మీ అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు. సో అదే కానీ కమ్యూనిటీ ఎడిషన్ తీసుకున్నామంటే ఆ ఎక్స్పైరీ పీరియడ్ అనేది ఉండదు. సో బై డిఫాల్ట్ గా మన ఎనీపాయింట్ స్టూడియోలో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ SRC టార్గెట్ అనేది మెయిన్ ఫోల్డర్స్ ఇవే మనం చూస్తుంది. దాని తర్వాత artifact.json, మ్యూల్ artifact.json. సో దీంట్లో ఏముంటుందంటే మనం ఏ సర్వర్ని యూజ్ చేస్తున్నామో ఆ సర్వర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మీ లోకల్గా మీ సిస్టంలో 4.3 యూజ్ చేస్తుంటారు, బట్ వేరే వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వేరే వర్షన్ ఉంది. సో అప్పుడు ఆ పర్టికులర్ వర్షన్ అనేది మీ సిస్టంలో లేదు కాబట్టి మీరు ఏం చేసుకోవాలి, ఎక్స్ప్లిసిట్గా హెల్ప్లోకి వెళ్ళి ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్, వాళ్ళది వాళ్ళ ప్రాజెక్ట్ 4.2తో డెవలప్ చేశారు, బట్ 4.2 అనేది మీ సిస్టంలో లేదు కాబట్టి సపరేట్ ఎక్స్ప్లిసిట్ గా డౌన్లోడ్ చేసుకోవాలి. సో వాళ్ళ ప్రాజెక్ట్ ఏ సర్వర్ తో డెవలప్ చేశారు, ఏ సర్వర్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ ఈ artifact.json లో ఉంటుంది. సమ్ ప్రాపర్టీస్ ని సెక్యూర్ గా ఉంచుకోవడానికి కూడా ఇది యూజ్ చేస్తారు, అది కమింగ్ క్లాస్ లో చెప్దాం, అప్కమింగ్ క్లాసెస్ లో. నెక్స్ట్ మెయిన్ ఫైల్ హార్ట్. మీ మ్యూల్ అప్లికేషన్ కి మొత్తం హార్ట్ ఏంది, pom.xml. సో ఈ pom.xml లో మొత్తం మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిపెండెన్సీస్, ఆ డిపెండెన్సీస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలా, సో ప్రాజెక్ట్ అంతా బిల్డ్ అయిపోయిన తర్వాత మీ ప్రాజెక్ట్ ని ఏ సర్వర్ లోకి మూవ్ చేయాలా, సర్వర్ పాత్ కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు సింపుల్ గా చూసారంటే ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని ఓపెన్ చేసి దీని యొక్క లొకేషన్కి వెళ్ళారంటే స్లోగా ఓపెన్ అయింది. సిస్టమ్ ఎక్స్ప్లోర్ అని క్లిక్ చేసిన ఆ పాత్ అనేది వెళ్ళిపోద్ది, ఓపెన్ అయింది. ఇన్స్టెడ్ మనం డైరెక్ట్గా చూడవచ్చు. ఓకే, ఈ స్ట్రక్చర్ అండి, ఇది రూట్ హోల్డర్, SRC అండ్ టార్గెట్.
సో ఎస్ఆర్సి ఫోల్డర్లో మన యాక్చువల్ సోర్స్ కోడ్ అనేది ఉంటుంది. సో మనము మన కోడ్ని కంపైల్ చేసిన తర్వాత వచ్చి అవుట్పుట్ ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, అవి దేంట్లో ప్లేస్ చేస్తారు, టార్గెట్ ఫోల్డర్లో ప్లేస్ అయ్యిద్ది. ఓకే, సో ఇవి నథింగ్ బట్ ఆర్టిఫాక్ట్ డాట్ చేశాను, ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్. డౌట్ వరకు రోహిత్, రవి కానీ కాశీ కానీ? హలో, లేదండి, నో డౌట్. లేదన్నా. ఓకే, రోహిత్ మీరు క్లియర్ కదా, మీకేం డౌట్స్ లేవు కదా? యా, క్లియర్. ఓకే, సో స్టార్టింగ్ ఏంటంటే ఈ సెట్టింగ్స్ అనేది బేసిక్ కాబట్టి సో మనము ఇన్ డీటెయిల్గా వెళ్ళి చూస్తున్నాం. మీరు యూట్యూబ్ వీడియోస్ చూసినా ఇండిగా ఉండవు, అంటే సిస్టమ్ సెటప్ అదంతా. సో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి కంపెనీస్కి వెళ్తారు కాబట్టి ఇవి ఇన్ డీటెయిల్ అనేది మనకు అవసరం వచ్చింది, అందుకోసం ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నాను విడివిడిగా. ఓకే, సో సింపుల్ అప్లికేషన్ని డెవలప్ చేద్దాము. డెవలప్ చేసిన దాని తర్వాత సర్వర్లో ఎలా ప్లేస్ అయ్యిద్ది, మనం మెసేజ్ స్ట్రక్చర్ని చూద్దాం. సో నా రిక్వైర్మెంట్ ఇందాక చెప్పా కదా, ఒక అప్లికేషన్ లోపల నా అప్లికేషన్ ఏంటంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ని? హెచ్టిటిపి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి. హెచ్టిటిపి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళు ఒక కాంపోనెంట్ ఇచ్చారు. ఆ కాంపోనెంట్ చూద్దాం. హెచ్టిటిపి అనేది మాడ్యూల్. సో ఇక్కడ ఇవి 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఉన్న సెక్షన్స్ అన్నిటిని మాడ్యూల్ అంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు, కనెక్టర్స్ అంటారు, మాడ్యూల్స్ అంటారు, డిఫరెంట్ నేమ్స్తో. సో హెచ్టిటిపి మాడ్యూల్లో ఇవన్నీ ఆపరేషన్స్. సో నేను రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలా? రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలంటే ఏంటి? రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం అంటే వినడము, సో లిజనింగ్. సో నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి నేను క్యాన్వాస్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఈ ఫ్లో అంటే ఏంటో చూద్దాము, బట్ సింపుల్గా ఒకసారి ఎగ్జాంపుల్గా చూపించిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనం ఫ్లోలో 2 సెక్షన్స్ ఉంటాయి, సోర్స్ సెక్షన్, ప్రాసెస్ సెక్షన్. సోర్స్ సెక్షన్ నథింగ్ బట్ యువర్ ఈవెంట్ సోర్స్. ఓకే, సో ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఏమేమి కాన్ఫిగర్ చేయాలా? పోర్ట్ నెంబర్ కాన్ఫిగర్ చేయాలా, సర్వర్ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయాలి, అండ్ ఆల్సో పార్ట్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి డిఫాల్ట్ గా ఒక సెట్టింగ్స్ ఇచ్చుద్ది, ఆ సెట్టింగ్స్ ని మనము ఓవర్ రైడ్ చేయొచ్చు. అంటే డిఫాల్ట్ గా ప్రతి కనెక్టర్ సమ్ కాన్ఫిగరేషన్ ఇచ్చుద్ది, ఆ కాన్ఫిగరేషన్ ని ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్లస్ అనే ఐకాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ని క్లిక్ చేస్తే మనం ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ని సెక్యూర్ గా చేయాలా అంటే హెచ్టిటిపిఎస్ బైఫాగా రెండు ప్రోటోకాల్, హెచ్టిటిపి రిక్వెస్ట్, హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. అంటే ఏ సర్వర్ లో హోస్ట్ చేయాలి అనుకుంటున్నాం. నా 0.0 అంటే నథింగ్ బట్ నా లోకల్ సిస్టమే. ఓకే, యూ కెన్ ఎయిదర్ గివ్ లోకల్ హోస్ట్ ఆర్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ సర్వర్. సో మనం రియల్ టైంలో ఎలా చేస్తామంటే మనము డెవలప్ చేసింది పర్టికులర్ డెవ్ సర్వర్, యూఏటి సర్వర్, అట్లా డిఫరెంట్ సర్వర్స్లో చేస్తాం కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా హోస్ట్లో ఇస్తాము, ఆ సర్వర్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ నా అప్లికేషన్ అనేది ఏ పోర్ట్ మీద రన్ అవ్వాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాం, పోర్ట్ నెంబర్. ఓకే, యూ కెన్ ఆల్ టెస్ట్, సమ్ టైమ్స్ ఇది వర్క్ అవుతుంది. సో ఆ పోర్ట్ నెంబర్ అనేది ఫ్రీగా ఉండాలి. సో ప్రతి అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయ్యేటప్పుడు ఒక పోర్ట్ అనేది తీసుకుంటుంది కదా. ఆల్రెడీ 8081 వేరే పోర్ట్ వేరే అప్లికేషన్ తీసుకుంటుందంటే వర్క్ అవ్వదు. ఓకే, ఇక్కడ సో ఈ పోర్ట్ అనేది ఫ్రీగానే ఉందని చెప్తుంది, ఓకే అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ అప్లికేషన్ సమ్ ఒక పాత్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో నేను ఫస్ట్ది కాబట్టి ఏపీఐ అని ఇస్తున్నాను, /API/. ఓకే, సో నేను రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినాక డమ్మీ రెస్పాన్స్ ఇవ్వాలనుకున్నాను. ఓకే, దానికి ఒక కాంపోనెంట్ తీసుకుంటున్నాను, సెట్ పేలోడ్ అనేది. ఓకే, సో వీటి గురించి అంతా నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా చెప్తాము. ఫస్ట్ ఇక్కడ డమ్మీగా హలో వరల్డ్. ఓకే, సో నా అప్లికేషన్ నేను డెవలప్ చేశాను, నా ఫ్లోని నేను బిల్డ్ చేశాను. సో ఈ ఫ్లోస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదా అంటే ఎడిటర్ ద్వారా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ ఇవి ఏమన్నా ఈ ఫైల్స్ అంతా కాన్ఫిగరేషన్ XML అన్నా కదా. సో మాన్యువల్గా
మీరు ఎడిట్ చేయాలంటే యూ కెన్ డైరెక్ట్లీ గో టు కాన్ఫిగరేషన్ XML అండ్ రైట్ యువర్ XMLs. సో మనకి అంతకు ముందు ఏంటంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అనేది లేదు. మ్యూల్ 3.44 వర్షన్ బిఫోర్ కంపల్సరీ మీరు ఈ XML నే రాయాలా. XML ని మాన్యువల్ గా మీరు టైప్ చేసి రాయాల్సిందే. సో ఇక్కడ ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ప్రొవైడ్ గ్రాఫికల్ గా ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఈ ఆటోమేటిక్ గా మీరు ఏవైతే చేంజెస్ చేస్తారో అవన్నీ XML లాగా కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ దీనికి సంబంధించిన XML చూడాలంటే ఆ కాంపోనెంట్ మీద ప్లేస్ చేసి గో టు XML అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి, ఆ పర్టికులర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ హలో వరల్డ్ అని ఇచ్చాను, నేను ఇక్కడ హలో అని ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ పైన ఐకాన్ ఉంది కదా, సేవ్ అని చేస్తే ఇక్కడ నేను హలో వరల్డ్ నుంచి హలోకి మాడిఫై చేశాను కదా. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళారంటే సో ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో యూ కెన్ ఎడిట్ ఏదర్ మేక్ ద చేంజెస్ ఏదర్ యూజింగ్ మెసేజ్ ఫ్లోస్ ఆర్ విత్ కాన్ఫిగరేషన్ XML. ఓకే, మనం ప్రాజెక్ట్ని బిల్డ్ చేసాము, డెవలప్ చేసాము. సో డెవలప్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలా? సర్వర్లోకి ప్లేస్ చేయాలా. బట్ మన సర్వర్ ఎక్కడుంది? ఎనీపాయింట్ స్టూడియోలోనే ఉంది. సో అదంతా ఎవరు టేక్ కేర్ చేస్తారు? మావెన్ టేక్ కేర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి రన్ అని అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏం జరుగుతున్నాయి చూడండి. సో మీరు మావెన్ గురించి తర్వాత స్టడీ చేయండి, చాలా అది పెద్ద కాన్సెప్ట్. ఫస్ట్ మావెన్ లైఫ్ సైకిల్ అనేది జరుగుద్ది. ఓకే, సో మావెన్ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ బిల్డ్ చేసింది. సో ఇది ఒక పాత్ తీసుకుంటాను. సో ఇక్కడ మనకి ఇది టీవీ సింబల్ ఉంది కదా. సో మావెన్కి సంబంధించిన అవుట్పుట్స్కి సెలెక్ట్ చేసుకుంటే మావెన్కి వెళ్ళొద్ది. సో మావెన్ ఏం చేస్తుంది, ఫస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టార్గెట్ ఫోల్డర్ ఉంటుంది కదా, మన ప్రాజెక్ట్ టార్గెట్ ఫోల్డర్ ఉంటుంది కదా. టార్గెట్ ఫోల్డర్లో ఉన్న కంటెంట్ అంతా డిలీట్ చేస్తుంది. ఓకే, దాన్ని క్లీనింగ్ ఫేజ్ అంటారు. ఓకే, దాని తర్వాత మావెన్ ప్లగ్ఇన్. ఈ మావెన్ ప్లగ్ఇన్ ఏం చేస్తుందో చూడండి. మావెన్ ప్లగ్ఇన్ డిపెండెన్సీస్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్కి సంబంధించిన డిపెండెన్సీస్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేసేస్తుంది. సో నా ప్రాజెక్ట్లో ఎక్కువ డిపెండెన్సీస్ అన్నీ ఏం లేవు కదా, అందుకోసం వెంటనే జరిగిపోయింది. సో అబౌట్ టు ఫెచ్ ద రిక్వైర్డ్ డిపెండెన్సీస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ఆర్టిఫాక్ట్ అంటే నథింగ్ బట్ మై ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ని ఆర్టిఫాక్ట్ అంటారు. సో నా ప్రాజెక్ట్కి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, సో డౌన్లోడ్ చేస్తుంది, M2లో ప్లేస్ చేస్తుంది. చేసిన దాని తర్వాత ఏం చేస్తుంది, కంపైల్ చేస్తుంది. ఓకే, కంపైల్ చేసిన దాని తర్వాత ఏం చేస్తుంది, కంపైల్ చేసిన తర్వాత సమ్ లైఫ్ సైకిల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఫైనల్గా ఏం చేస్తుంది, జార్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ యువర్ అవుట్పుట్. అవుట్పుట్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, మీ ప్రాజెక్ట్ అవుట్పుట్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? ఓకే, ఈ టార్గెట్ ఫోల్డర్లో మీకు ఈ జార్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది. సో నేను మీకు ప్రాజెక్ట్ షేర్ చేయాలి అంటే ఈ జార్ ఫైల్ని మీకు ఇచ్చేస్తే మీరు ప్రాజెక్ట్ని మీ లోకల్ సిస్టంలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రాసిన XML ఉంటుంది కదా, ఈ XMLని క్లాసెస్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ క్లాసెస్ ఫోల్డర్లోకి వెళ్తే ఇంటర్నల్గా క్లాసెస్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో అవుట్పుట్ అంతా ఎక్కడ ప్లేస్ చేస్తుంది, ఈ టార్గెట్ ఫోల్డర్లో ప్లేస్ చేస్తుంది. ఈ టార్గెట్ ఫోల్డర్ని మీరు డిలీట్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ని బిల్డ్ చేసినప్పుడు ఈ టార్గెట్ ఫోల్డర్ జార్ ఫైల్ అనేది క్రియేట్ అవుద్ది. ఓకే, సో SRC లోపల సో ఇవంతా మీ సోర్స్ కోడ్ అంతా రీడ్ చేసి మ్యూల్ సర్వర్ ఏం చేస్తుంది, దాన్ని కంపైల్ చేస్తే మనకి క్లాసెస్ లాగా కన్వర్ట్ చేసి ఫైనల్గా అవుట్పుట్గా ఒక జార్ ఫైల్ అనేది ఇచ్చుద్ది. సో ఆ జార్ ఫైల్ ఏం చేస్తుంది, సర్వర్లోకి ప్లేస్ చేస్తుంది. సర్వర్ ఎనీపాయింట్ స్టూడియోతో పాటు వచ్చే సర్వర్ ఏంటి, మ్యూల్ సర్వర్ ఒక ప్లగ్ఇన్ లాగా వచ్చింది అన్న కదా, ఆ ప్లగ్ఇన్ లోపలికి వెళ్ళి చూద్దాము మన ప్రాజెక్ట్ అనేది. ఓకే, ఓకే, ఇది సర్వర్ అని చెప్పా కదా. సర్వర్ లోపల మన అప్లికేషన్ రన్ అవ్వాలి కదా, ఎక్కడ ప్లేస్ చేస్తుంది, యాప్స్ అనే ఫోల్డర్లో ప్లేస్ చేస్తుంది. ఓకే, యాప్స్ అనే ఫోల్డర్లో ప్లేస్ చేస్తే ఒక యాంకర్ ఫైల్ అనేది క్రియేట్ అవుద్ది. సో సక్సెస్
సక్సెస్ఫుల్గా యాంకర్ ఫైల్ క్రియేట్ అయింది అంటే మీ అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ అయింది అని. ఓకే, ఒట్టి బిల్డ్ అయితే ఏం కాదు. సో బిల్డ్ అంటే ఏంది, ఒట్టి జార్ ఫైల్ క్రియేట్ అవ్వడము. ఒట్టి జార్ ఫైల్ క్రియేట్ చేస్తే నాకు ప్రాజెక్ట్ రన్ అవుతుంది కదా, నా జార్ ఫైల్ అనేది ఫోల్డర్లోకి ప్లేస్ అవ్వాలి, సర్వర్లోకి ప్లేస్ అవ్వాలి. సో ఇక్కడ నేను స్టాప్ చేస్తాను, ప్రాజెక్ట్ స్టాప్ చేస్తాను. సో ఇది మ్యావెన్కి సంబంధించింది కదా, నా ప్రాజెక్ట్కి సంబంధించింది హెచ్టిటిపి డెమో. సో ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ చూడండి, బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాప్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, నేను ప్రాజెక్ట్ని సర్వర్లో నుంచి అన్డిప్లాయ్ చేయాలా. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, రైట్ చేసి టర్మినేట్ అని చేస్తున్నాను. టర్మినేట్ అని చేస్తే ఏమవుతుందో చూడండి. టర్మినేట్ చేసి అప్లికేషన్ స్టాప్ చేస్తున్నాను. స్టాప్ చేస్తే ఏమైందో చూడండి. ఇక్కడ ఇందాక యాప్ ఫోల్డర్లో మన ప్రాజెక్ట్ ఉంది కదా, సో అన్డిప్లాయ్ చేసిన వెంటనే ఆ ఫోల్డర్ అనేది డిలీట్ చేస్తుంది, సర్వర్లో నుంచి రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను బిల్డ్ చేస్తాను, రైట్ క్లిక్ చేసి రన్ చేస్తాను. సో రన్ చేస్తే చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఫోల్డర్లో యాప్స్ అనే ఫోల్డర్లో ఫస్ట్ జార్ ఫైల్ క్రియేట్ అవ్వాలి కదా, ఆ జార్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అయ్యిద్ది అని చెప్పాను, టార్గెట్ ఫోల్డర్లో క్రియేట్ అయ్యిద్ది. ఓకే, టార్గెట్ ఫోల్డర్లో క్రియేట్ అయిపోవాలా. దాని తర్వాత సో జార్ ఫైల్ క్రియేట్ అయింది. సో జార్ ఫైల్ క్రియేట్ చేసిన దాని తర్వాత ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి హెచ్టిటిపి డెమో వచ్చింది కదా. సో సర్వర్లో అప్లికేషన్ అనేది ప్లేస్ చేసింది. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతే ఏమైంది అని చెప్పాను, యాంకర్ ఫైల్ క్రియేట్ అయింది కదా. సో ఇంకా సర్వర్ అనేది మన అప్లికేషన్ని స్టార్ట్ చేయలేదు. సో దేన్ని బట్టి ఐడెంటిఫై చేస్తున్నాము, విత్ ద హెల్ప్ ఆఫ్ యాంకర్ ఫైల్. ఓకే, లెట్ ద ప్రాజెక్ట్ రన్. Launching JVM. Okay. So some phases ఉంటాయి, initializing phase. Okay. Initializing, starting. ఇవన్నీ చూడండి, మనం యాప్ అంటాం, మన అప్లికేషన్ పేరు యాప్ అంటాం, న్యూ యాప్ అట్లా. సో ఇప్పుడు మనం డెవలప్మెంట్ టీం కదా, సో సపోర్ట్ టీం వాళ్ళు చేసేది అంతా రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటంటే ఈ యాప్స్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇందాక జార్ ఫైల్ ఉంది కదా, జార్ ఫైల్ ఏం చేస్తుంది, లోకల్గా అన్జిప్ లాగా చేసి ఫోల్డర్ లాగా క్రియేట్ చేసింది చూడండి మీ ప్రాజెక్ట్ అంతా. సో హెచ్టిటిపి డెమో అని ఇందాక చూసినప్పుడు జార్ ఫైల్ క్రియేట్ అయింది కదా, జార్ ఫైల్ లాగా చూసారా, ఇక్కడ యాంకర్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో మీ సర్వర్లో ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అన్ని అప్లికేషన్స్కి యాంకర్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఓకే, సో ఫర్ సపోజ్ నేను ఈ యాంకర్ ఫైల్ని డిలీట్ చేశాను అనుకోండి, ఏమవుద్దో చూడండి. యాంకర్ ఫైల్ని డిలీట్ చేస్తున్నాను, సర్వర్లో ఉన్న యాంకర్ ఫైల్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అనేది అన్డిప్లాయ్ అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది, అన్డిప్లాయిడ్. ఓకే, ఇది ఇంటర్వ్యూలో ఫ్రీక్వెంట్గా అడుగుతారు. సో మీ అప్లికేషన్ సర్వర్లో రన్ అయిందా లేదా అనేది, డిప్లాయ్ అయిందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటారు, విత్ ద హెల్ప్ ఆఫ్ యాంకర్ ఫైల్ అని చెప్పాలి. ఓకే, సో డిప్లాయ్ అయిన ప్రాజెక్ట్ని అన్డిప్లాయ్ చేయడానికి ఏం చేస్తారు. సో మీరు యాక్చువల్గా సర్వర్లో ఎనీపాయింట్ స్టూడియో ఉండదు కదా, ఓన్లీ మీకు ఉండేది మ్యూవల్ రన్ టైం ఒక్కటే ఉంటుంది, మ్యూవల్ స్టాండ్ అలోన్ సర్వర్. మరి ఇందాక మనం ఫస్ట్ కేసులో ఏం చేస్తాము, రైట్ క్లిక్ చేసి స్టాప్ చేసాము సర్వర్లో అప్లికేషన్, బట్ చేయకూడదు కదా. సో ఇక్కడ ప్రాజెక్ట్. ఓకే, సో బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి. సో మీ పాత్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, డైరెక్ట్గా మీరు రన్ చేసేటప్పుడు మ్యూవల్ అండర్స్కోర్ హోమ్ ఉంటుంది కదా, ఇది ఈ పాత్లో మీ ప్రాజెక్ట్స్ అనేది ఉంటుంది, నథింగ్ బట్ ఇది సర్వర్ పాత్ అని, మ్యూవల్ బేస్ పాత్ అనేది. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.